మనందరికీ విశ్రాంతి అవసరం. రోజంతా పనిచేసిన తర్వాత మన శరీరానికి విశ్రాంతి కావాలి. మన మనసుకు కూడా విశ్రాంతి కావాలి. అలాగే జంతువులకు, పక్షులకు కూడా విశ్రాంతి ఎంతో అవసరం. అయితే మనం ఎప్పుడైనా ఆలోచించామా భూమికి కూడా విశ్రాంతి అవసరమని? మనకు ఆహారాన్ని ఇచ్చేదే భూమి, మనకు నీరు ఇచ్చేది ప్రకృతి, మనకు గాలి ఇచ్చేది చెట్లు. మన జీవితానికి అవసరమైన ఎన్నో వస్తువులు భూమి నుండే వస్తాయి. కానీ మనం భూమి నుండి తీసుకుంటూనే ఉన్నాం తప్ప భూమికి ఏమీ ఇవ్వడం లేదు. పంటలు పండిస్తున్నాం, చెట్లను నరికేస్తున్నాం, నీటిని ఉపయోగిస్తున్నాం, భూమిలోని అన్ని వనరులను కూడా మనం తీసుకుంటున్నాం. కానీ భూమికి విశ్రాంతిని మనం ఇవ్వడం లేదు. మన గృహం భూగ్రహం అనే కార్యక్రమానికి స్వాగతం. అయితే వేల సంవత్సరాల క్రితమే దేవుడు ఈ ప్రశ్నకు ఒక అందమైన సమాధానం ఇచ్చారు. బైబిల్లో చూసినట్లయితే ఆదికాండము 2వ అధ్యాయంలో ఒక ముఖ్యమైన విషయం మనం చదువుతాం. దేవుడైన యావే నరుని కొనిపోయి ఏదోను తోటలో సాగు చేయుటకును కాచుకొనుటకును అందులో ఉంచెను అని ఆదికాండము 2వ అధ్యాయం 15వ వచనంలో రాసి ఉన్నది. ఈ వాక్యంలో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి సాగు చేయాలి, రెండవది కాపాడాలి. దేవుడు మనిషికి భూమిని ఉపయోగించుకునే అవకాశం ఇచ్చారు. కానీ అదే సమయంలో దాన్ని కాపాడే బాధ్యత కూడా మనిషికి ఇచ్చారు. అంటే భూమి మన కోసం మాత్రమే కాదు, మనము భూమి కోసం కూడా బాధ్యత వహించాలి. మన ఇల్లు మనకి ఎంత ముఖ్యమో మనందరినీ మోస్తున్న ఈ భూమి కూడా, ఈ ప్రపంచం కూడా అంతే ముఖ్యం. మన ఇల్లు మురిగ్గా ఉంటే మనం ఎలాగైతే ఉండలేమో, ఈ కాలుష్యం, ఈ స్వార్థంతో ఈ భూమిని పాడు చేస్తే మన మానవాళికే ప్రమాదం. మనం మన ఇంటిని శుభ్రంగా ఉంచుతాం, దానిలోనే జీవిస్తాం. ఎందుకంటే అది మన ఇల్లు. మరి ఈ భూమి, ఈ ప్రపంచం ఇది మనందరి ఉమ్మడి గృహం కాదా? కీర్తనల గ్రంథము 24వ అధ్యాయం 1వ వచనంలో ఒక్కసారి మనం చూసినట్లయితే, భూమియు దాని మీదనున్న సమస్త వస్తువులు ప్రభునివే, ప్రపంచమును దాని యందు వసించు ప్రాణులెల్లా ఆయనకు చెందినవే అని బైబిల్లో రాసి ఉన్నది. ఈ అనంతమైన విశ్వంలో ప్రకృతిలోని ప్రతి అణువు దేవుని అద్భుత సృష్టికి సజీవ సాక్ష్యంగా ఉన్నాయి. భూమి, సముద్రాలు, నదులు ఇవన్నీ జీవనానికి ఆధారాన్నిచ్చే దేవుని అమూల్యమైన ప్రసాదాలు. చెట్లు, జంతువులు, పక్షులు ఇవన్నీ ప్రకృతికి అందాన్ని, సమతుల్యతను చేకూరుస్తూ స్వార్థం లేని జీవనాన్ని సాగిస్తున్న దైవ స్వరూపాలు. ఇతర జీవుల కంటే మనిషిని దేవుడు ఎంతో ప్రత్యేకంగా సృష్టించారు, ఉన్నతమైన స్థానంలో ఉంచారు. ఏది మంచి, ఏది చెడు, ఏది శాశ్వతం, ఏది తాత్కాలికం అని ఆలోచించి నిర్ణయం తీసుకునే శక్తి ఒక్క మానవుడికే ఉంది. బుద్ధి బలంతోనే మనిషి విజ్ఞానాన్ని, కళలను, సాంకేతికను సృష్టించి ఒక ఉన్నతమైన జీవన విధానాన్ని నిర్మించుకోగలిగాడు. అయితే ఈ జ్ఞానం మనిషికి కేవలం తన జీవితాన్ని సౌకర్యవంతంగా మార్చుకోవడానికి మాత్రమే కాదు, తన చుట్టూ ఉన్న ప్రకృతిని అర్థం చేసుకొని దాన్ని కాపాడే బాధ్యతను కూడా గుర్తించడానికి దేవుడిచ్చిన ఒక వరం. అయితే ఈ బాధ్యతను మనిషికి దేవుడు ఎలా నేర్పించాడో చెప్పే ఒక ఆసక్తికరమైన సంఘటనను ఇప్పుడు చూద్దాం. మోషే ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు ఒక ప్రత్యేకమైన ఆజ్ఞనిచ్చారు. ఇది మనిషి గురించి మాత్రమే కాదు, భూమి గురించి కూడా. లేవ్యాకాండము 25వ అధ్యాయంలో
దేవుడు ఏం చెప్పారో ఒక్కసారి చూసినట్లయితే, ప్రభువు సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడి ఇశ్రాయేలీయులకు ఈ రీతిగా చెప్పమని చెప్పాను. నేను మీకు ఈనున్న ఈ దేశంను ప్రవేశించిన తరువాత నా గౌరవార్థంగా అచ్చటి భూమిని ప్రతి 7 ఏండ్లకు ఒకసారి సాగు చేయకుండా వదిలివేయుడు. 6 ఏండ్ల పాటు మీరు అచ్చట భూమిని సేద్యము చేయవచ్చును, ద్రాక్షలను పెంచవచ్చును, పంటలను సేకరించవచ్చును. కానీ 7వ ఏడు భూమికి పూర్ణ విశ్రాంతి లభింపవలెను. అది ప్రభువునకు నివేదితమైన సంవత్సరము. ఆ ఏడు మీరు పొలమున పైరు వేయరాదు, ద్రాక్షలను కాయింపరాదు. దాని యందు అది పడి మొలిచిన పైరును కూడా ఆ ఏడు మీరు కొయ్యరాదు. మీరు సాగు చేయక వదిలివేసిన ద్రాక్ష కాసిన కొద్దిపాటి పండ్లను కూడా సేకరింపరాదు. అది భూమికి పూర్ణ విశ్రాంతి సంవత్సరం కావలేను. దేవుడు పెట్టిన ఈ నియమం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశాలు ఏంటని ఒక్కసారి చూసినట్లయితే, నిరంతరం పంటలు పండించడం వల్ల భూమి తన సారాన్ని కోల్పోతుంది. 7వ సంవత్సరం దాన్ని అలాగే వదిలేయడం వల్ల భూమి సహజంగా తిరిగి పోషకాలను పుంజుకుంటుంది. దీనినే ఆధునిక వ్యవసాయంలో ఫాలోయింగ్ అంటారు. ఆ 7వ సంవత్సరంలో భూమిలో దానంతట అదే పండే పంటను పేదలు, అనాథులు మరియు అడవి జంతువులు ఉచితంగా తినడానికి వదిలేయాలి. 6 సంవత్సరాల పంటతోనే 7వ సంవత్సరం కూడా గడపాలనే నియమం దేవుడు తమను పోషిస్తాడనే నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచడానికి ఉద్దేశించబడింది. ఒక సంవత్సరం పొలంలో విత్తనాలు వేయకుండా దున్నకుండా ఉండాలంటే ఎంతో ధైర్యం, నమ్మకం కావాలి. మేము ఏం తినాలి అనే ప్రశ్న మనుషుల్లో రావడం సహజం. దానికి సమాధానంగా దేవుడు 6 సంవత్సరాల్లో రాబోయే 3 సంవత్సరాలకు సరిపడా పంటను పండిస్తానని వాగ్దానం చేశారు. ఇది మన స్వశక్తి కంటే దేవుని పోషణ మరియు ఆయన నమ్మకత్వంపైనే మనం పూర్తిగా ఆధారపడాలని నేర్పిస్తుంది. భూమి మనుషుల సొంతం కాదు, అది దేవునిది. మనుషులు కేవలం దాన్ని కాపాడే గృహ నిర్వాహకులు మాత్రమే. నిరంతరం భూమిని పిండి పిప్పి చేయకుండా దానికి కూడా జీవం ఉందనే రీతిలో విశ్రాంతినివ్వడం సృష్టి పట్ల మనం ఇచ్చే గౌరవం. భూమి మనుషుల సొంతం కాదు, ఇది దేవునిది. మనుషులు కేవలం దాన్ని కాపాడే గృహ నిర్వాహకులు మాత్రమే. నిరంతరం భూమిని పిండి పిప్పి చేయకుండా దానికి కూడా జీవం ఉందనే రీతిలో విశ్రాంతినివ్వడం సృష్టి పట్ల మనం ఇచ్చే గౌరవం. అంతేకాదు, ఆ సంవత్సరంలో తోటల్లో దానంతదే పండే పండ్లను, పంటలను పేదలకు, పశు పక్షాదులకు సమానంగా పంచుకోవాలి. ఇది సమాజంలో ఉన్న ఉన్నత, నిరుపేద అనే తేడాలు లేకుండా అందరూ దేవుడి దృష్టిలో సమానమే అనే న్యాయాన్ని చాటి చెబుతుంది. ఈ నియమం వెనుక నేటి ఆధునిక కాలానికి కూడా ఎంతో అవసరం. నిరంతరం పరుగు పందెంలో పడి మనుషులు తమ ఆరోగ్యాన్ని, ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆగడం, ఆశ్రయించడం, ఆదరించడం అనే ఈ బైబిల్ సూత్రం ఎంతో విలువైన సందేశాన్ని ఇస్తుంది. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి మంచి పొలం ఉంది. ఆ పొలం ప్రతి సంవత్సరం మంచి పంటను ఇచ్చేది. ఒక సంవత్సరం వరి పండించాడు, మంచి దిగుబడి వచ్చింది. మరుసటి సంవత్సరం కూడా అదే పొలంలో వరి పండించాడు, మళ్ళీ మంచి పంటే చేతికొచ్చింది. ఈ పొలం చాలా మంచిది, ఎప్పుడు మంచి పంటనే ఇస్తుంది అని రామయ్య అనుకున్నాడు. అలా ప్రతి సంవత్సరం అదే పొలంలో పంటలు పండిస్తూనే ఉన్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత రామయ్య పొలంలో పంట తగ్గడం మొదలైంది. ఇంతకు ముందుకు ఎకరాకు 10 బస్తాలు వచ్చిన చోట ఇప్పుడు 6 బస్తాలే వచ్చాయి. మరుసటి సంవత్సరం ఇంకా తగ్గిపోయింది. రామయ్యకు అర్థం కాలేదు.
అప్పుడు గ్రామంలోని ఒక వృద్ధ రైతు అతనితో ఇలా అన్నాడు, రామయ్య, నువ్వు ఈ నేల నుండి సంవత్సరాలుగా తీసుకుంటూనే ఉన్నావు, కానీ ఈ నేలకి ఎప్పుడైనా విశ్రాంతినిచ్చావా? రామయ్య కొద్దిసేపు ఆ పొలాన్ని చూస్తూ మౌనంగా నిలబడ్డాడు. మనిషి రోజంతా పనిచేస్తే రాత్రికి విశ్రాంతి తీసుకుంటాడు కదా, ఈ నేల కూడా అంతే. మనకు పంట ఇస్తున్న ఈ భూమిని మనం కాపాడుకోవాలని ఆ వృద్ధ రైతు అన్నాడు. ఆ మాటలు రామయ్య మనసులో బలంగా నిలిచిపోయాయి. ఆ తర్వాత అతను నేలను జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టాడు. పంట మార్పిడి చేశాడు, నేలకు విశ్రాంతినిచ్చాడు, సహజమైన పద్ధతులను ఉపయోగించాడు. కొంతకాలానికి మళ్ళీ అదే నేల పచ్చగా మారింది. పంట కూడా మళ్ళీ బాగా పండింది. ప్రస్తుత రోజుల్లో మన ప్రయాణం ఏ దిశగా సాగుతుందో ఒక్కసారి పరిశీలిస్తే, నిజం చెప్పాలంటే గత కొన్ని శతాబ్దాలుగా మనం భూమి నుండి తీసుకోవడంపైన ఎక్కువ దృష్టి పెట్టాం. ఎక్కువ పంట కోసం విపరీతంగా రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడి భూసారాన్ని తగ్గించేశాం. అవసరానికి మించి నీటిని తోడేస్తూ భూమిని ఎండబెడుతున్నాం. ప్లాస్టిక్, రసాయన వ్యర్థాలను భూమిలో పారేస్తూ దానిని విషతుల్యం చేస్తున్నాం. ఈ కోణంలో చూస్తే మనం కేవలం తీసుకునే వారికి మాత్రమే మిగిలిపోతున్నట్లు కనిపిస్తుంది. ఈరోజు మన పరిస్థితి ఒక్కసారి ఆలోచిస్తే, కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన ఎండలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో వరదలు, మరికొన్ని ప్రాంతాల్లో నీటి కొరత, కొన్ని ప్రాంతాల్లో పంటలు నష్టపోతున్నాయి, అడవులు తగ్గుతున్నాయి, నీటి వనరులు కలుషితం అవుతున్నాయి. నేల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. వాతావరణ మార్పులు మన జీవన విధానాన్ని చాలానే ప్రభావితం చేస్తున్నాయి. భూమికి కానీ మాటలు వచ్చి ఉంటే అది మనల్ని ఆవేదనతో నిలదీస్తుంది. నాకు నీరు కాదు, నా నీటినే కలుషితం చేయొద్దు అని అంటుంది. చెట్లను కాపాడమని, ప్లాస్టిక్ విషాన్ని ఆపమని హెచ్చరిస్తుంది. చివరకు నన్ను నాశనం చేస్తే మీరే కనుమరుగవుతారని శాంతి సందేశాన్ని భూమి వినిపిస్తుంది. అతిగా ఆశపడి ప్రకృతిని దోచుకుంటే చివరికి మానవాళికి నష్టం కలుగుతుందని ప్రస్తుత కాలంలో పర్యావరణ మార్పులు మనకు నిరూపిస్తున్నాయి. అయితే అందరూ ఒకేలా లేరు. భూమిని కాపాడుకోవాలనే స్పృహ మరియు సాంకేతికత కూడా మనకి తెలుసు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొంత మార్పు మొదలైంది. భూమికి హాని చేయని ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మలుతున్నారు. పంట మార్పిడి పద్ధతులు, సహజ ఎరువుల ద్వారా భూమికి తిరిగి జీవం పోస్తున్నారు. ఖాళీ నేలను మళ్ళీ అడవులుగా మార్చే గ్రీన్ బెల్ట్ ప్రాజెక్టులు చేపడుతున్నారు. భూమి ఒక అక్షయ పాత్ర లాంటిది, కానీ దానికి ఒక పరిమితి ఉంటుంది. మనం భూమి నుండి కేవలం పంటను మాత్రమే ఆశించకూడదు, దానికి తిరిగి పోషణ ఇవ్వాలి. ఒక చిన్న గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతనికి పెద్దగా ఆస్తులు లేవు. ఒక చిన్న ఇల్లు, కొంత పొలం మాత్రమే ఉండేది. కానీ తన పొలాన్ని మాత్రం అతను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయించేలోపే పొలానికి వెళ్ళేవాడు. పొలంలోకి అడుగు పెట్టే ముందు కాసేపు ఆగి ఆ నేలను చేతితో తాకేవాడు. మట్టిని చేతిలోకి తీసుకుంటూ చూస్తూ ఉండేవాడు. ఒకరోజు అతని మనవడు కూడా తాతయ్య వెంట పొలానికి వెళ్ళాడు. తాతయ్య ఎప్పటిలాగే మట్టిని చేతిలోకి తీసుకుని చూస్తుండడం చూసి మనవడు, తాతయ్య,
మీరు పొలాన్ని ఎందుకలా చూస్తున్నారు అని అడిగాడు. తాతయ్య నవ్వుతూ, ఇది కేవలం మన పొలం కాదు నాన్న, ఇది మనకు అన్నం పెట్టే తల్లి లాంటిది అని అన్నాడు. మనవడు ఆశ్చర్యపోతూ, భూమి మన తల్లి ఎలా అవుతుంది అని అడిగాడు. తాతయ్య ఒక మట్టిని చేతిలోనికి తీసుకుంటూ, మనకు అన్నం ఇస్తుంది, నీటినిస్తుంది, చెట్లు పెంచుతుంది, మనం చనిపోయిన తర్వాత కూడా మనల్ని తనలోనే దాచుకుంటుంది. అలాంటి భూమి కేవలం ఉపయోగించకూడదు, మనం ప్రేమించాలి అని అన్నాడు. అలా చెబుతూ ఆ మట్టిని మళ్ళీ పొలంలోనికే వదిలేశాడు. ఆ చిన్న మాట మనకు ఒక గొప్ప విషయాన్ని గుర్తు చేస్తుంది. నిజానికి మనిషి తన గృహమైన భూమిని ఎంతో ప్రేమించాలని. భూమిని ప్రేమించడం అంటే ఏంటి తాతయ్య అంటూ మళ్ళీ అడిగాడు. తాతయ్య చుట్టూ ఉన్న పొలాన్ని చూపించాడు. ఈ మొక్కను అవసరం లేకుండా తొక్కకుండా ఉండడం ప్రేమే అని అన్నాడు. నీటిని వృధా చేయకుండా ఉండడం కూడా ప్రేమే అన్నాడు. చెట్టు నరికే ముందు ఒక్కసారి ఆలోచించడం కూడా ప్రేమే అన్నాడు. పంట వచ్చినప్పుడు ఆహారాన్ని వృధా చేయకుండా ఉండడం కూడా ప్రేమే అని చెప్పాడు. భూమి అలసిపోయినప్పుడు దానికి విశ్రాంతి ఇవ్వడం కూడా ప్రేమే అని మనవడికి తాతయ్య చెప్పాడు. మనకు ఇల్లు అంటే ఎంత ప్రేమో ఈ భూమి కూడా మనందరి ఇల్లు. మన ఇంటిని ఎలా కాపాడుకుంటామో ఈ భూమిని కూడా అలాగే కాపాడుకోవాలి అని అన్నాడు. ఆ రోజు మనవడికి ఒక విషయం అర్థమైంది. భూమి అంటే కేవలం పొలం కాదు, భూమి అంటే మన ఆహారం, మన నీరు, మన గాలి, మన జీవితం, మన భవిష్యత్తు అని. సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు మనవడు ఒక చిన్న మొక్కను చూసి ఆగిపోయాడు. దాన్ని ఎవ్వరూ తొక్కకుండా పక్కన ఉన్న చిన్న కర్రతో చుట్టూ రక్షణ వలయాన్ని కట్టాడు. తాతయ్య దూరం నుండి చూసి నవ్వాడు. ఎందుకంటే ఆ రోజు అతని మనవడికి కేవలం వ్యవసాయం గురించి నేర్పలేదు, భూమిని ప్రేమించడం నేర్పాడు. భూమికి విశ్రాంతి ఇవ్వడం అంటే కేవలం పనులు ఆపేయడం మాత్రమే కాదు, ప్రకృతిని మన స్వార్థం కోసం నిరంతరం పిండకూడదనే బాధ్యతను గుర్తు చేసుకోవడం. మానవుడి అవసరానికి భూమి దగ్గర చాలానే వనరులు ఉన్నాయి, కానీ అత్యాశకు సరిపడా లేవు. మితిమీరిన రసాయనాలు వాడుతూ భూసారాన్ని నశింపజేస్తున్న ఈ తరుణంలో బైబిల్ అందించిన ఈ పర్యావరణ సమతుల్యత మరియు పరిమితి వినియోగం అనే సూత్రాలు ప్రతి ఒక్కరూ పాటించాల్సిన నిజమైన బాధ్యతలు. తల్లి లాంటి భూమిని కేవలం వాడుకోవడం మాత్రమే కాదు, కాపాడుకోవడం కూడా మనకు తెలుసని మన చేతుల ద్వారా నిరూపించాల్సిన సమయం ఇది. మనం భూమిని రక్షిస్తే ఆ భూమి మనల్ని, మన రాబోయే తరాలను కూడా రక్షిస్తుంది. ఇది ఈ వారం మన గృహం భూగృహం విశేషాలు. చూస్తూనే ఉండండి మన దివ్యవాణి టీవీ. వచ్చే వారం మరికొత్త విశేషాలతో మరలా కలుద్దాం. మీ క్రాంతి స్వరూప్.